నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణ రోడ్లపై బస్సు ఆగిందా? ఆందోళనల బాటలో ఆర్టీసీ. తెలంగాణ రవాణా వ్యవస్థకు ఏమైంది? రోడ్లపై నిత్యం పరుగులు తీస్తూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో తెలంగాణ రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. ఇది కేవలం ఒక రోజు నిరసన కాదు, ఇది ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవ పోరాటం. ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగడుతూ కార్మికులు రోడ్డెక్కారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 90కి పైగా డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు బగ్గుమన్నారు. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల డిపో వేదికగా జరిగిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. డిపో గేట్ల వద్దే బైఠాయించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. మా డిమాండ్లు తీర్చే వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటూ వారు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వంలో పూర్తి స్థాయి విలీనం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది ప్రధాన డిమాండ్. పెండింగ్ బకాయిల విడుదల, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయమని గత 14 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడము, అనంతరం సమ్మెకు పోవడము, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికే వాళ్ళే ఇండైరెక్ట్ గా సమ్మెకు పంపించినట్టు భావిస్తున్నాం. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, అదనంగా ఏం అడుగుతలేరు. 2 బకాయిలు ఉన్న జీతభత్యాలు వెంటనే అమలు చేయాలి, డిఏలు బకాయిలు వెంటనే చేయాలి. అలాగే 17 నుండి ఏదైతే పే స్కేల్ రివైజ్డ్ అయిందో 17ది, ఆ ఏరియాస్ కూడా కార్మిక సోదరులకు రాలేదు, అవి చేయాలి. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్న మీ యొక్క మాటను నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా సగము భాగమైన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసిన ఈవీ బస్సులో ఏదైతే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీకి ప్రైవేట్ వానికి ఇచ్చి వానికి సబ్సిడీకి లాభం పొందే విధంగా ఆపరేషన్ జరుగుతుంది. ఆ ఈవీ బస్సులను కూడా ఆర్టీసీకే ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు ఎక్కువ లాభం జరిగే విధంగా ఆ ఈవీ బస్సులను కూడా ఆర్టీసీ నడిపించాలన్న దృక్పథంతో ఈ యొక్క సమ్మెకు పోవడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలే ఏ ప్రభుత్వంలో కూడా ఇంతగానము ఏ సంస్థ కూడా పనిచేయని కష్టము ఈ ఆర్టీసీ సోదరి అని చెప్తున్నారు. 1993 ఒక ఇంప్లిమెంటరీ కమిటీ అనేది వేసింది. దాంట్లో ఏ సంస్థ న్యాయంగా పనిచేస్తుందంటే ఆర్టీసీ కార్మికులంతా న్యాయంగా పనిచేసేటోళ్ళు ఎవరు లేరని ఆ ఇంప్లిమెంటరీ కమిటీ చేసింది. నువ్వు నియమించిందే. ఈరోజు మరి సమ్మెకు కారకులు ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము ఏదాటి గొల్లమ్మ కోరికలు కోరడం లేదు. ఎలక్షన్స్ కు ముందు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే మేము ఇప్పుడు కావాలని అడగడం జరుగుతుంది. హామీలంటే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము మీ ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తాం గవర్నమెంట్ లో, 2వది యూనియన్లు పునరుద్ధరిస్తాం, 3వది పే స్కేల్ ఇస్తాము అని వారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి అటువంటి ముచ్చట్లు చెప్పింది కనుక అవి కావాలని ఇప్పుడు అడిగితే దానికి కమిటీలు అంటారు. మరి అదే మాదిరిగా ఎలక్షన్ల ముందు మీరు ఎన్నో పెట్టిరు పథకాలు, మరి ఆ పథకాలకు ఏ కమిటీలు వేసిండ్రు, ఏ ఐఏఎస్లతో వేసిండ్రు అనేది మరి వారికి ఆలోచించాలి. మరి ఆర్టీసీ కార్మికులు అనేటోళ్ళకే ప్రతి గవర్నమెంట్ కు మన కమిటీలు అనేది ఆదికొస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, కమిటీలతోటి ఏది రాదు ఏది పోదు, ఏదన్నా ఉంటే మీరే డిసైడ్ చేసి మీరు అన్న మాటలు నిలబెట్టుకోండి. ఎట్లా మీరు మాట మీద నిలబడతారన్న ఆలోచనతోటే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మద్దతు చేయడం జరిగింది. మరి మీరు ఇప్పుడు అప్పుడేమో ఇస్తా అన్నారు. సీఎం గారు మా కోరిక నెరవేర్చుతారని ఆశిస్తున్నాం. తర్వాత ఆంధ్రాలో విలీనం చేసిన వారు మరి మాకనేసరికి విలీనానికి ఎంత కష్టంగా మాకు అర్థమైంది. అయ్యా సీఎం గారు, మాకు ఆర్టీసీని విలీనం చేసి మేము కార్మికులం కాదు, మేము కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకొని తట్టుగా మమ్మల్ని గర్వంగా నిలబెడతారని ఆశిస్తున్నాం.
ఆర్టీసీల ప్రకారం ఆర్టీసీ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత యూనియన్లు పునరుద్ధరించాలి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రభుత్వం మరియు యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్లే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం, మరోవైపు తమ బతుకులు రోడ్డున పడడంతో కార్మికులు ఈ సమ్మె ఆయుధాన్ని ఎంచుకున్నారు. మరో పక్క ఈ సమ్మె వల్ల సామాన్య ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ప్రయాణికులు పడుతున్న కష్టాలను చూస్తుంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా, లేక ఈ సమ్మె మరిన్ని రోజులు కొనసాగి రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిపోతుందా? ప్రభుత్వం దిగి వస్తుందా, లేక కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ నిరసనల సెగ ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.